నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న తారక్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ సినిమాపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. అటు కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. అయితే ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జూన్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్, భారీ మేకింగ్ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే నిర్మాణ సంస్థ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మంగళవారం చిత్ర నిర్మాణ సంస్థలు ఒక పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. ఎన్టీఆర్ స్వయంగా ఈ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకుంటూ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచేశారు. ఆ పోస్టర్ పై ఉన్న తుఫాను తన లక్ష్యాన్ని కనుక్కున్నప్పుడు తన పాలన, తన నేల అనే క్యాప్షన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అని, ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండబోతోందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. అయితే చిత్ర బృందం మాత్రం అధికారికంగా టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఏడాది మే 20న ఒక ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. యాక్షన్ మరియు ఎమోషన్స్ కలగలిసిన పక్కా పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందుతోంది. 2024లోనే ప్రారంభమైన ఈ చిత్రీకరణ అనుకున్న వేగంతో ముందుకు సాగలేదు. భారీ సెట్లు, క్వాలిటీ విషయంలో ప్రశాంత్ నీల్ ఎక్కడ రాజీ పడకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు విడుదల ప్రణాళికలు మారుతూ వచ్చాయి. ఎట్టకేలకు వచ్చే ఏడాది జూన్ 11న లాక్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ మాస్ మేనరిజం, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతం తారక్ దేవరా 2 సినిమా పనుల్లో బిజీగా ఉండగా ఆ తర్వాత పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పైనే దృష్టి సారించనున్నారు.